గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తాడు. మహోన్నతుడ మహాకరుణ మా యేసయ్య, ఈ ఉదయ సమయాన్ని బట్టి ప్రభావం మంచి రోజు మమ్మల్ని కాపాడి సజీవులకు పెట్టి ప్రభావ మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు కలుగుతున్నాము. ఎంతో మంది ఈ దినాన్ని చూడని వారని ప్రభావ నిత్య ప్రయాణ చెప్పాను ప్రతి చెప్పాను సంక్రాంతితో జ్ఞాపకం చేసుకున్న తండ్రి తెలుస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు చింతలు చేస్తున్నాము. అందరినీ జ్ఞాపకం చేసుకుని రైతు అందరూ జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి ప్రభావ గొప్ప దేవ కృప దేవాన్ని కొనాలి స్థుతిహారం జరుగుతుందిగా ప్రభావ మా స్థితుల మీద మీరు ఆశలు కమ్మి నడుస్తున్నాను కొనాలన్నా గొప్ప దేవుడు సర్వలోకం సమస్తమైన ప్రభావైనా సృజించిన వాడునైనా కొనాలి. మీకు ఏం ఇచ్చిన తెచ్చుకున్న ప్రభావైనా మీకు ఏం ఇవ్వగలం ప్రవర్తించినైనా దయచేసి ప్రభావం రమ్మ నడుచున్న ఆహ్వానిస్తున్నాం ప్రభావైనా స్థితుల మీద మీరు ఆశలు కమ్మ నడుచుకుంటుంది మీకు కొనాలైనా తండ్రి గొప్ప దేవుడు కృపగల దేవుడు తండ్రి మీకు కొనాలైనా అలాగే ప్రభావ వాక్యపరిచర్యలతో నడిపించమని మీకు కొనాలి. మీ సేవకులను బలంగా వాడుకొని నడుచిన ప్రభావం మీకు కొనాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా అందరికి సహాయం చేస్తుంది ప్రభావ వినగలిగించి వాళ్ళు గ్రహించగలిగేది మీకు దయచేసి మీకు కొనాలి పొందినైనా కూడి చేసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నా నిరంతర ఫలింపు మాకు దయచని ప్రవేశ విన్న వాక్యాన్ని మా జీవితాలు అలవరుచుకుని ప్రవర్తనైనా దానికి అనుగుణంగా మేము జీవించడానికి సహాయం చేస్తాం. జీవరాత్రులు దాన్ని ధ్యానించి దండించిన వాటి సెలవుస్తున్న ప్రభావం పొందాలైనా విజయాన్ని పడిపోతున్న ప్రభావ ఇలా ఫలించడానికి మాకు సహాయం దయచిందంటే మీకు కొనాలి. ఇచ్చి మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు కొనాలంటే కూడుగానే ఉన్నారు అందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభావ ఎవరెవరైతే గ్రూపులు యాడ్ అవుతున్నారో పేరుకి అందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది మీకు కొనాలి. ఎవరెవరు ఏ అవసరం ఉన్నారు ప్రభావ అందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది. స్వస్థ దైత్యాన్ని ప్రభావ ఆర్థిక పరిస్థితిని సరిగ్గా నడుచుకుంటుంది మీకు కొనాలైనా ఇబ్బందులను సరిగ్గా నడుచుకుంటుంది మీకు కొనాలైనా అసాధ్యం ఏమీ లేదు ప్రభావ సమస్తం సాధ్యమైనటువంటి మీకు కొనాలైనా మీకు కొనాలి. ప్రేయర్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు నడిపించండి మీకు కొనాలైనా ఎటువంటి టెక్నాలజీ లేకుండా సహాయం చేయించండి. ఎంతవరకు నడిపిస్తూ వస్తున్న ప్రతిరోజు అద్భుతంగా మనకు నడిపిస్తున్న ప్రభావం కేవలం మీ కృప మీ సహాయం లేని ప్రభావ ఏమి జరుగుదు ప్రభావ మీ చిత్రంలో మీరు జరుగుతున్నట్టు మీకు కొనమైనా అందరం బట్టి నీకు కొనడం జరుగుతుంది ప్రభావ పొడి జరుగుతుంది ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటుంది. చిన్నపిల్లల నుంచి ప్రభావ యవనాలు బాలుడు ప్రభావ యవనాలు నడవయస్కులు వృద్ధులు ప్రభావ అందరూ ఉన్నారు ప్రభావ అవి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంది ఎదురైన ప్రవర్తన ప్రభావ అందరూ మధ్యలో మీరు ఉంటారని మీరు ఉంటారని చెప్పి వాక్యం సందేశం జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి బిడ్డని పేరు పేరు జీవించి ఆశ్రయించండి ఆదరించండి నడిపించండి ప్రభావ మీరే ప్రభావ మహమ్మదంత ప్రభావం మీకు తెలుస్తూ వేసుకరిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి ఇప్పుడు మన మధ్యలో శామ్ శ్రీనివాస్ అంకుల్ ఉన్నారు. అంకుల్ మనల్ని స్తుతి ఆరాధనలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. వినపడుతుందా క్లియర్ గా? yes uncle. ఓకే నాన్న. ఓకే ఐల్ జస్ట్ డు సో. yes. Hallelujah. Praise you God. Praise you my Lord. Praise you my Master. Hallelujah. Praise thee. Praise you God. Praise you God. Hallelujah. When I look into your holiness, when I gaze into your loveliness, when all things that surrounds me become shadows in the light of you, when I find the joy of reaching your love, when your will became enthroned in your love, when all things that surrounds me become shadows in the light of you, and I worship you, and I worship you, oh Lord.
The reason I live is to worship you. And I worship you. And I worship you, oh Lord. The reason I live is to worship you. As we're lifting up this glorious name, saying that when I look into your holiness, my master, when I gaze into your loveliness, master, when all the things that have surrounded me become shadows in the light of you, whatever it may be surrounded us, as we're lifting up our hearts in this morning hour, when I look into your holiness, when I gaze into your lovely, when all things that surrounds me become shadows in the light of you, when I find the joy of reaching your arms, when your will becomes enthroned in your love, when all things that surrounds me become shadows in the light of you, and I worship you, and I worship you, oh Lord. The reason I live is to worship you, and I worship you, I worship you, oh Lord. The reason I live is to worship you. Amen. Amen. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక కీర్తన ద్వారా ఈ యొక్క మార్నింగ్ సమయంలో ఆయన బలమైన అంకుల్ మీరు ఒకసారి వాయిస్ ఇంకా కొంచెం పెంచుకోవాలి అంకుల్. నేను డివైసెస్ ఏమి కనెక్ట్ చేయలేదురా, జస్ట్ ఓపెన్ గా చేస్తున్నాను. అంటే ఇక్కడ కొంచెం సరిగ్గా రావట్లేదు అంకుల్, అందుకు. అవునా నాన్న? అంటే మ్యూజిక్ రాదురా, దీనికి కనెక్షన్స్ ఇవ్వలేదు, జస్ట్ ఓపెన్ గా పాడుతున్నా. సరే అంకుల్. అలాగే వాయిస్ రావట్లేదమ్మా, తక్కువ, కొంచెం క్లారిటీ రావట్లేదు అంకుల్. అవునా? ఓకే, ఇలా ఇవాళకి ఇలా మేనేజ్ చేస్తున్నాను కదండి. ఓకే అంకుల్. ఒంటరిగా ఎన్నడు నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ, విరిగి నలిగిన నన్ను చెదరని అదన్నడు లేని ప్రేమ, ఒంటరిగా ఎన్నడు నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ, తల్లినా లాలించు పడనీయదు నిన్నడు, కన్నీరంతా చూడాచును కౌగిలిలో అద్భుతము, తల్లినా లాలించు
పడనీయదు ఎన్నడూ. కన్నీరంతా చూడచును, కౌగిలిలో హత్తుకొను. తిరిగి నలిగిన నన్ను చెదరనీయదెన్నడూ యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. నా బలహీనతలో నా బలం యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడూ నన్ను విడువదు ఆశ్చర్యమైన ప్రేమ. తల్లిలా లాలించును, పడనీయదు ఎన్నడూ. కన్నీరంతా చూడచును, కౌగిలిలో హత్తుకొను. ఈ మాట అందాం సోదరా. తల్లిలా లాలించును, పడనీయదు ఎన్నడూ. కన్నీరంతా చూడచును, కౌగిలిలో హత్తుకొను. యేసయ్యా 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 తల్లిలా లాలించును, పడనీయదు ఎన్నడూ. కన్నీరంతా చూడచును, కౌగిలిలో హత్తుకొను. విరిగి నలిగినటువంటి హృదయమును చెదరనీయుడు అన్నాడు యేసయ్య నీ ప్రేమ. ఒంటరిగా ఎన్నడూ నన్ను విడవదు ఆశ్చర్యమైన ప్రేమ. ఈ మార్నింగ్ ఒకవేళ నా యొక్క శబ్ద తరంగాలు స్పష్టంగా మీకు వస్తున్నాయో లేవో నాకు తెలియదు సోదరా. అయినప్పుడు కూడా ఈ యొక్క మాట రాత్రి వేళ ఆల్మోస్ట్ లెగిసి ప్రభు సన్నిధిలో అలా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. పలుమార్లు దేవుడు నిద్ర ఉన్నాడు, అస్సలు నిద్రపట్లేదు. ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయవలసిన సమయం అయింది. ప్రభా నాయన నాతో మాట్లాడయ్యా తండ్రి, మాతో మాట్లాడని ప్రభు సన్నిధిలో అలాగా రాత్నప్పుడు అటువంటి ఆయన తల్లిలా నన్ను లాలించును, పడనీయదు నన్నెన్నడు, నా కన్నీరంతా తుడుచును, కౌగిల్లో అదుగును. ఎంత ఆదరణ మాటలండి సోదర. ఆయన ఆదరించే దేవుడని మరొకసారి మార్నింగ్ సమయంలో చెప్తూ ఒక 2 పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ సమయం వస్తుంది కాబట్టి ముందుకు వెళ్తానండి సోదర. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ నామములో, పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో,
నీ అతిథిగా నాకు నిలువని, నీ అతిథిగా దేవా నన్ను నిలువని, నీ నీడలో నన్ను నివసించని, నీ నీడలో నన్ను నివసించని. పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో, పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో. కపటములేని హృదయమును గెలలాడని నాలుకను, కపటములేని హృదయమును గెలలాడని నాలుకను. చెలికానికి కీడెరుజాను, పొరుగువానిని హింసించాను. చెలికానికి కీడెరుజాను, పొరుగువానిని హింసించాను. పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో, పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసయ్యకే. గాలి నీరు అగ్ని నీ అద్భుత మార్గము లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మార్గము లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలి నీరు అగ్ని నీ అద్భుత మార్గము లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటలు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసయ్యకే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాలి నీరు అగ్ని కూడా లోబడుతుంది, కానీ దేవుడు నెరిగినటువంటి తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేయబడినటువంటి మానవుడు అనేక మార్లు ఆయన సన్నిధి నిరగక పాటలు అయితే పాడతాము, ఆరాధన అయితే చేస్తాము, కానీ
ఆ సత్యమైనటువంటి లోతులోనికి, పరిశుద్ధమైన జీవితంలోనికి రావడానికి ఎంతో సుఖపడతాం. మనం ఆరాధిస్తున్నది జస్ట్ పాటలతో కాదు, కానీ ఆత్మతో, సత్యముతో, సమరస్తో ప్రభు అంటారు. ద టైమ్ హస్ కమ్, దోస్ హూ వర్షిప్ ద లార్డ్ విల్ వర్షిప్ హిమ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. అది ఎలాగానంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా భద్రంగా ఉంటూ ప్రభు సన్నిధిలో మరి ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వారు. ఈ చిన్న కోరస్ అనే తర్వాత నేను మరి దైవజన్ నాన్న కప్ చెప్తాను, దైవజన్కి బాబాని కప్ చెప్తాను. జస్ట్ ఎందుకంటే నా సిగ్నల్స్ క్లియర్ ఉన్నాయో లేదో నాకు తెలియదు సోదరా. అయినా నేను ఒక్క పాట పాడతాను అసలు. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచు, చెరలోనున్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఈ మాట చెప్పి నేను ఇక్కడితో ముగిస్తాను సోదరా. కొన్ని గంటలు మినిమం ఒక 5-6 గంటలు ప్రభు సన్నిధిలో ఒక పాట పాడడానికి హృదయాన్ని సిద్ధపరచుకొని, పరిశుద్ధపరచుకొని, అయ్యా అయ్యా నాయన నన్ను పరిశుద్ధపరచని ఒక్క పాట పాడాలంటే కొన్ని అవర్స్ ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి కేక వేసి ఏడుస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క బలమైన సమ్మతి. ఎందుకంటే నన్ను నేను పరిశుద్ధంగా నిష్ట కలిగినటువంటి జీవితం క్రైస్తత్వం లేకపోతే నేను ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా దానికి విలువ ఉండదు. కానీ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అంత బలమైనటువంటి దేవుని సన్నిధిలో ఒకవేళ 40 సంవత్సరాల క్రితం చూస్తే పాటలు పాడడం అనేటువంటి సరదా, మరి ఈ దినం చూస్తే పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో సముఖంలో నన్ను నేను ఎంతగా పరిశీలించుకుని ఒక్క మాట కానీ ఒక పాట పాడితే ఆయన కృతజ్ఞత చెల్లిస్తే మనల్ని ఎంతగా సిద్ధపరచుకోవాలి. ఎవరైనా యవనస్తులు మనం ఆరాధించిన పాటలు పాడినా, నాకు ఇక్కడ మా ఇంట్లోని ఇక్కడ కరెక్ట్ గా సిగ్నల్ ఉందని అందుకు నా మాటలు కానీ ఎలా స్పష్టం ఉన్నాయో నాకు తెలీదు. బట్ నాలో ఎంతో భారం ఉంది. ప్రతి యవ్వన బిడ్డ కూడా ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలో, లేకపోతే దేవుడి నామానికి ఎంత అవమానం కలుగుతుందో మన జీవితం ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఇంకా ముందుకెళ్దాం. సమయం అయింది కాబట్టి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో బాబీ రత్నగర్ గారికి ఈ సమయాన్ని నేను చెప్తాను సోదరా. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరి 5:24 అయింది. చీరాల నుంచి విస్తర్ల బాబు అన్న వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఒక స్పెషల్ సాంగ్ పాడటానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారి పేర్లు ఆలివ్ అండ్ సోనా. ఆలివ్ అండ్ సోనా దయచేసి పాడవలసిందిగా కోరుచున్నాం. నీ తెగులుని గుడారము సమీపించవయ్యా, అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా.
La 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 la. La 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 la. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు రానే రాదమ్మా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు రానే రాదమ్మా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటే. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగగుని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు రానే రాదమ్మా. గొర్రెపిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. గొర్రెపిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు రానే రాదమ్మా. Amen hallelujah, amen hallelujah, amen hallelujah, amen. Amen hallelujah, amen hallelujah, amen hallelujah, amen. ఓ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మరి స్తుతి పాట ఎవరైనా పాడితే బాగుండని నేను స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాను రా. వాట్ ఏ ప్రైజింగ్ సాంగ్ యు సాంగ్. మరి ఎంత స్తుతి పాట పాడారు మీరు. మరి చిన్న బిడ్డలు మనకి మన ప్రతి కార్యక్రమంలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. విస్తర్ల బాబు అన్నని చీరాల్లోని మేము చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా సొంత ఊరు చీరాల్లో. మరి విస్తర్ల బాబు అన్న అక్కడ వన్ ఆఫ్ ద యూత్ లీడర్స్ మాకు. అప్పుడు మేము చిన్నప్పుడు అన్న మరి మేమెంతో అభిమానించే అన్న ఫ్యామిలీ. నిన్న మురళీ బాబు అన్న కాల్ చేసి ఇలాగా విస్తర్ల బాబు అన్న వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ పాట పాడతారయ్యా అంటే నాకు చాలా సంతోషం వేసింది. అనేక సంవత్సరాలు అయింది. మరి వారికి విస్తర్ల బాబు అన్నకి 3 సన్స్ అని అన్న చెప్పారు. మరి ఒక సన్ యొక్క బిడ్డలు వీరు పాట పాడిన వాళ్ళు. ఆలివ్ ఎవరమ్మా మీలో పెద్ద పాప? హాయ్ ఆలివ్. నీ పేరు పూర్తి పేరేంటి? సువర్ణదీప ఆలివ్. సువర్ణదీప ఆలివ్. అబ్బా భలే బాగుందిరా నీ పేరు. ప్రకటన గ్రంథంలో ఉంటది ఈ పాట. ఏం చదువుతున్నావు నాన్న? 5th క్లాస్. 5th క్లాస్. ఆన్లైనా స్కూల్కి వెళ్తున్నావా? ఆన్లైన్. వెరీ గుడ్. నీ పేరేంటి? సోనా. పూర్తి పేరు? సోనా ప్రెషియస్. అమ్మా? సోనా ప్రెషియస్. సోనా ప్రెషియస్. అబ్బో యు ఆర్ ప్రెషియస్. వెరీ గుడ్. నువ్వేం చదువుతున్నావు నాన్న? 3rd క్లాస్. 3rd క్లాస్. ఆన్లైనా? వెరీ గుడ్, వెరీ గుడ్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ప్రైజ్ గాడ్ ఫర్ యూ. బోత్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మరి నాకు 3 కూతుర్లు. ఓకే.
థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి తెల్లవారు లేచి రెడీ అయిపోయి జాయిన్ అయినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీ తాతగారు అంటే నాకు చాలా ఇష్టం. విస్తర్ల బాబు అన్న అని మేము పిలుచుకునేవాళ్ళం. థ్యాంక్ యూ మురళీ బాబు అన్న. మరి ఇదంతా మీరు ఆర్గనైజ్ చేశారు. సో 5:30 అయింది. మరి వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ఈరోజు మరి మనకి వాక్యం షేర్ చేసుకుంటానికి మనందరికీ సుపరిచితులు, మరి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే కాకుండా మరి భారతదేశం ఇతర దేశాల్లో కూడా దేవుడు ఎంతగానో మరి వాడుకుంటూ అనేక జీవితాలని వారు దేవుని ప్రేమతో టచ్ చేసి ఉన్న సేవకులు రెవరెండ్ డాక్టర్ ఎంఏ పాల్ గారిని మేము నిన్న రిక్వెస్ట్ చేశాము. వారు దయతో అంగీకరించి వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో వచ్చేసి ఉన్నారు. ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నానండి. మరి వారికి ట్రాన్స్లేషన్ చేయడానికి పాస్టర్ జీవన్ కుమార్ గారు మరి సమ్మతించారు. థ్యాంక్ యూ బ్రదర్. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు లేదు ఒక్క ఫ్యూ మినిట్స్ కావాలనుకుంటే ఒక పాట పాడదాం. జీవన్ గారు లైన్ లో ఉన్నారా? బ్రదర్ ఒక పాట పాడిన తర్వాత స్టార్ట్ చేద్దామా, లేకపోతే అలాగే అంకుల్ ఇస్ రెడీ. అంకుల్ ఇస్ రెడీయా? అయితే ఒక్క సాంగ్ అండ్ దెన్ అంకుల్ కి ఇచ్చేద్దాం. ఓకే ఓకే. మరి కొన్ని రోజులుగా దాదాపు మరి ఒక 4 నెలలు పైన 5, ఇది 6వ నెల అనుకుంటా మనం స్టార్ట్ చేసుకుని. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి మనము ఈరోజు నిజంగా జీవించి ఉన్నామంటే ఒక అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నంలోనే మాకు తెలిసిన వాళ్ళు ఒక 30 మంది పైన చనిపోయారు ఈ యొక్క కోవిడ్ బారిన పడి. మరి నిన్న పేపర్లో చదివాను, ప్రపంచం అంతట్లో కూడా ఒక 50 లక్షల పైన చనిపోయారట. 50 lakhs పైన చనిపోయారట. అనేక మంది, లెక్కలేనన్ని మంది పేదరికంలోకి జారిపోయారట. మన దేశంలో మరి ఇంకా ఎక్కువ నంబర్స్ పేదరికంలోకి జారిపోయారు. 125 రూపాయలతో బ్రతుకుతున్నారట రోజుకి. పర్ డే 125 రూపీస్. చాలా మంది 125 రూపీస్ యావరేజ్ ఇన్కమ్ తో మన దేశంలో ఉన్నారట రైట్ నౌ. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కనికరించాడు. మరి మనం చనిపోలేదు. ఈ యొక్క కోవిడ్ బారిన పడి మనం చనిపోలేదు. అలాగే మనకు ఆయుష్ ఇచ్చాడు. కనుక ఈ యొక్క కృపని రెస్పాండ్ అవుతూ మన నిబంధన సరి చేసుకోవాలని, ప్రభువుతో మన నిబంధన ఒక్కోసారి 20, 30, 40 సంవత్సరాలైనా సరిగ్గా ఉండకుండానే కంటిన్యూ అయిపోతాం. దానికి ఉదాహరణ నేనే. కనుక మన నిబంధన ప్రభువుతో సరి చేసుకోవాలని ఒక ఉద్దేశం, అనేక మంది సేవకుల ద్వారా పోషించబడి దేవునిలో ఎదగాలని ఒక ఉద్దేశం. మరి ఈ పరిచర్యలో లీడర్షిప్ టీమ్గా సహోదరులు బెల్లం సురేష్ బాబు గారు, ప్రదీప్ కుమార్ అన్న విజయవాడ నుంచి, అనంతపురం నుంచి రూపా సుహాసిని గారు, అలాగే మరి కెనడా నుంచి డేవిడ్ సుధాకర్ గారు, ఇలాగా టీమ్ జూలీ అంటే తేజ ఎఫ్ఐనటస్ గారు, జాన్సన్ యవనస్తుడు, మరి టీము మరి నిరంతరం కృషి చేస్తూ దీన్ని సాధ్యం చేస్తున్నారు. మరి నిన్న అనుకున్నాం అనమాట, ఇన్ని నెలలుగా మరి వింటా ఉన్నాం శ్రేష్టమైన వాక్యము, సందేశాలు. ఏదో లోటుగా అనిపించింది, ఏదో జరగాలి, ఏదో ఒక యాంగిల్ మిస్ అవుతున్నాం అనిపించింది. నిన్న రూపా సుహాసిని గారు మాకు వదిన అవుతారు, మాట్లాడుతూ ఏం చేస్తే బాగుంటది. యాక్చువల్గా ఈరోజు సురేష్ బాబు గారు మాట్లాడాలి. సురేష్ బాబు గారేమో నాకు ఈరోజు వేరే అసైన్మెంట్ ఉందని చెప్పారు. సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఏదో మిస్ అవుతున్నాం అని, మరి దేవుని సేవకులు ఈరోజు మాట్లాడాలని దేవుని నిర్ణయం అయి ఉండొచ్చు. సో వారు ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుని వాక్యాన్ని, ఆ ప్యూర్ మిల్క్ ని, ఆ ప్యూర్ ఆహారాన్ని ఆయన ఎప్పుడు అందించే సేవకులు.
మరి తెల్లవారు లేచి మన కోసం సిద్ధంగా ఉన్నారు. ఒక స్మాల్ సాంగ్ పాడండి అన్న, వెరీ స్మాల్ సాంగ్, జస్ట్ ఇన్ 2 minutes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. మరి మన మధ్యలో సిస్టర్ వత్సల సిస్టర్ గారు అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి ప్రార్థన చేయండి సిస్టర్. మరి దేవుడు ఆయన సన్నిధి మనకు అనుగ్రహించలాగిన, సేవకుని ద్వారా మన ఆత్మలకి క్షేమాభివృద్ధి కలిగి చేయలాగిన ప్రతిమలాడుకుందాం. ప్రభువా నన్ను మార్చు, నాకు సహాయం చేయి నాయన, నాతో మాట్లాడని ప్రతిమాలుకుందాం తెల్లవారి. ఓవర్ టు సిస్టర్ వత్సల గారు. వత్సల సిస్టర్ గారు అందుబాటులో లేనట్టున్నారండి. సోనీ సిస్టర్, స్వర్ణలత సిస్టర్ ప్రార్థన చేసుకెళ్ళండి. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. స్తుతులు, స్తోత్రాలు 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 నాయన. ఉదయకాల సమయంలో దేవా, ఈ ప్రాతకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రభా మేమందరము సమకూడడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా ఈ తెల్లవారుజాము సమయంలో నాయన అయ్యా నీ జీవాహారాన్ని ప్రభా నీ దాసుని ద్వారా నాయన మాకు అందజేసి ప్రభా ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను అయ్యా. నీకు వందనాలు ప్రభా. అయ్యా దైవజనులు ఎంఏ పాల్ గారి ద్వారా నాయన నేరుగా సూటిగా స్పష్టంగా నాయన మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని హెచ్చరించమని వేడుకుంటున్నాను ప్రభా. మా జీవితాలు బాగు చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన అయ్యా తండ్రి మా జీవితాల్లో లోటు ఏంటో కొదువేంటో మేము గ్రహించుకోవడానికి ప్రభా నీ వాక్యం ద్వారా నాయన అయ్యా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా ఉదయకాల సమయంలో తండ్రి నాయన నువ్వు నిత్య జీవ మాటలు గలవాడు తండ్రి యేసయ్యా. అయ్యా నాయన ఆ మాటలు వినడానికి మా హృదయాలు నాయన అయ్యా సిద్ధపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి సేవకులకి సమయం అప్పగిస్తున్నాను.
వచ్చారా? I'm so glad to speak to you in this morning. ఈ ఉదయకాల సమయమందు మీ అందరితో కూడా మాట్లాడుటకు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నానండి. I'd like to share from the Gospel according to Matthew 19th chapter. లూకా సువార్త 19వ అధ్యాయముల నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. There was a young man, and he was very highly intellectual. ఒక యవ్వనస్తుడు చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. And he heard about Jesus. తను యేసు ప్రభువారి గురించి విన్నాడు. And he came to Jesus. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. And he was questioning Jesus. యేసు ప్రభువారిని ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. And teacher, బోధకుడా, what must I do to enter into God's kingdom? దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి నేను చేయవలసిన మంచి కార్యం ఏమిటి? So he thought by doing good works he can enter into God's kingdom. ఆ యవనస్తుడు అనుకున్నాడు తాను ఏదో జీవితంలో మంచి కార్యములు చేయుట ద్వారా పరలోక రాజ్యానికి చేరతాను అని చెప్పి అనుకున్నాడు. This is the notion of many people. They want to do some good works to enter into God's kingdom. ఇలాంటి ఆలోచన చాలా మంది కలిగి ఉన్నారండి. మంచి కార్యములు చేసి మంచి పనులు చేసి దేవుని రాజ్యములోనికి చేరదాము అనుకుంటుంటారు. That's the foolish question of this young man. ఈ యవనస్తుని యొక్క బుద్ధిహీనమైనటువంటి ప్రశ్న అది. So I beseech you, కాబట్టి మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాను, never to have such questions. అటువంటి ప్రశ్నలు ఎన్నడూ కలిగి ఉండవద్దు. We need to know Jesus, what exactly he can do. యేసయ్య ఖచ్చితంగా మన కొరకు ఏమి చేయగలడో మనం తెలుసుకొని ఉండాలి. We need to understand what kind of Jesus we have and what kind of Jesus we worship. ఎటువంటి యేసయ్యను మనం సేవిస్తూ ఉన్నామో, ఎటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నామో మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. God sent him with a great purpose in his life. దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతోటి తన ఈ లోకంలోనికి పంపించాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Let all of us మనమందరం కూడా understand the very purpose of Christ coming into the world. యేసు క్రీస్తు వారి ఈ లోకంలోనికి రావడానికి గల ఉద్దేశాన్ని కనుక తెలుసుకుంటే, He stepped out from heaven to earth ఆయన పరలోకం నుండి భూమి మీదకి అడుగు పెట్టారు to redeem the people from the bondage of sin. పాపమనే బంధకాల నుంచి ప్రజలను విడిపించటానికి. That's the greatest purpose of Jesus. యేసు క్రీస్తు వారి ఈ లోకంలోనికి రావటానికి గల అత్యంత గొప్ప ఉద్దేశం అదే. He is the savior of the world. ఆయనే సర్వలోక రక్షకుడు, He is the redeemer of the whole world. సర్వలోక విమోచకుడు ఆయన. So without understanding, you call him as a teacher. ఈ యవనస్తుడు, ఈ యవన ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసి అదేమీ అర్థం చేసుకోకుండానే బోధకుడా అని పిలుచుచూ ఉన్నాడు. Matthew 19th chapter verse 16. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి, Now behold, one came and said to him, Good teacher, and what good that I shall do that I may have eternal life. ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవము పొందవలెనని నేను ఏ మంచి కార్యము చేయవలెను అని అడుగుచున్నాడు. So Jesus said, No one is good
అప్పుడు యేసయ్య అన్నారు కదా, మంచివాడు ఎవరునూ లేరు కదా, Why do you call me as good? ఎందుకు నీవు నన్ను బోధకుడా అని లేకపోతే మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావని అన్నారు. But if at all you want to enter into God's kingdom, దేవుని రాజ్యంలోనికి నీవు నిజంగా ప్రవేశించాలి అని అనుకుంటే, so you know the commandments of God. దేవుని ఆజ్ఞల్ని వెరుగుదువు కదా. The second foolish question, రెండవ బుద్ధిహీనమైనటువంటి ప్రశ్న, I've been doing the commandments since my childhood. చిన్ననాటి నుండే నేను ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించుచున్నాను, నాలో ఏ లోపము లేదు, ఏ తప్పు లేదు అనుకుంటున్నాడు. It's very difficult. అటువంటి వారితోటి చాలా చాలా కష్టం అండి. This man, young fellow, ఈ యవనస్తుడు, rich fellow, ధనవంతుడు, a man of high position in society. సమాజంలో ఉన్నతమైన స్థానము కలిగిన వాడు. So he knew all these things, ఇవన్నీ కూడా తను ఎరిగి ఉన్నాడు. practicing the commandments from the childhood. చిన్ననాటి నుండే దేవుని ఆజ్ఞలను సూచా పాటిస్తున్నటువంటి వాడు. That's really wonderful. అది నిజంగా అద్భుతం అండి, A wonderful experience. అద్భుతమైనటువంటి అనుభవం అది. Many parents, చాలా మంది తల్లిదండ్రులు they don't teach the commandments to the children. పిల్లలకు దేవుని ఆజ్ఞలను నేర్పించరండి. But this young fellow, కానీ ఈ యవనస్తుడు, I thought the parents might have taught him the basic commandments of God. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు మూలమైన దేవుని ఆజ్ఞలను నేర్పించి ఉండవచ్చండి. So he got such wonderful character of keeping the commandments of God. దేవుని ఆజ్ఞలను పాటించాననేటటువంటి ఒక గొప్ప విషయం, గొప్ప సాక్ష్యం తాను కలిగి ఉన్నాడు. Then he said, ఆ తర్వాత ఆయన అన్నాడు, what do I lack? నా జీవితంలో ఏం కొదువా, What do I lack in my నా life? జీవితంలో ఏమి కొదువా? Because I have been practicing these commandments. ఆజ్ఞలన్నీ నేను సూచా పాటిస్తూ ఉన్నాను. That is another second foolish answer to Jesus. యేసు ప్రభు వారికి ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి రెండవ బుద్ధిహీనమైనటువంటి జవాబు. We must be very careful. మనం చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. What do we lack in our lives? మన జీవితాల్లో మనకేం కొదువు అని అనుకోకూడదు. One thing is sure, ఒక విషయం ఖచ్చితం, Christ is sufficient for all. మనందరికీ క్రీస్తు చాలును. He is everything. ఆయనే సమస్తము. Paul says పౌలు భక్తుడు అంటాడు in Philippi 4th chapter verse 13, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, I can do all things through Christ who strengtheneth me. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. Without Christ you cannot do anything. క్రీస్తు లేకుండా నీవేమీ చేయలేవు. Without Christ క్రీస్తు లేకుండా it is very hard for you to enter into God's kingdom. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం చాలా చాలా కష్టతరం. Seek ye the kingdom of God and his righteousness first, then all these things shall be added unto you. దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. So the gospel according to Matthew, మత్తయి సువార్త ప్రకారముగా so this young man కాబట్టి యవనస్తుడు had a strong desire in his life. తన జీవితంలో బలమైన కోరిక కలిగి ఉన్నాడు. This must be in our lives also, మన జీవితాలలో కూడా అటువంటి ఆశ తపన కలిగి ఉండాలి. to enter into God's kingdom. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలని. Where shall you spend your eternity? ఎక్కడ గడుపుతావు నీవు నిత్యత్వాన్ని? Where shall you spend? నీ నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావు? What is your strong desire in life? జీవితంలో నీ బలమైన ఆశ కోరిక ఏమిటి? Just to live in this world? ఈ లోకములో మాత్రమే జీవించుటక? It's a great God has given a great opportunity for all of us. మనందరికీ దేవాది దేవుడు గొప్ప సదావకాశాన్ని ఇచ్చాడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. So seeking God and his righteousness first, then we can
get all things, but all the things are necessary in our lives. మన జీవితంలో మనకి ఏవేవైతే అవసరమై ఉన్నవో కావలసినవన్నీ కూడా పొందుకోవటానికి మొదటగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకాలండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. So verse 20, 20వ వచనంలో the young man said to him, all these things have I kept from my youth. What do I lack in my life? చిన్ననాటి నుండే నేను ఈ ఆజ్ఞలన్నీ పాటించుచూ ఉన్నాను, అయినాను నాకేమి కొదువుగా ఉన్నది? Jesus said to him, యేసయ్య తనతో అన్నాడు, if you want to be perfect, go and sell what you have and give to the poor, and you will have treasure in heaven, and come follow me. యేసు ప్రభువారు అన్నారు కదా, నీకున్నటువంటి సమస్తమును, నీకున్నటువంటి పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీకున్న సమస్తమును అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ధనము సమకూర్చబడును. You want to be perfect in your life? నీ జీవితంలో పరిపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా? How can you be a perfect person? ఎలా అవ్వగలవు పరిపూర్ణమైనటువంటి వ్యక్తివిగా? Jesus gives a best answer to him. యేసయ్య ఉత్తమమైనటువంటి జవాబునిస్తూ ఉన్నాడు. You know, sometimes the things of the world will hold you not to follow Jesus. కొన్నిసార్లు యేసుని వెంబడించకుండా లోక సంబంధమైనవి నిన్ను అంటి పట్టుకొని అలానే ఉంచుతాయి. Riches. ఐశ్వర్యము. Some people, they love the riches of the world. కొంతమంది లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము సంపదను బహుగా The ప్రేమిస్తుంటుంటారు. word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, love not the world, neither the things that are in the world. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. It's a barrier between man and God. దేవునికి మానవునికి మధ్య అడ్డుబండాది. Young people, యవనస్తులారా, it's a barrier between you and God. నీకు దేవునికి మధ్య అడ్డుగోడాది. So let there be no desire for the things of the world. లోక సంబంధమైన వాటి కొరకు ఆశ తపన కలిగి ఉండవద్దు. Praise the Lord. దేవునికి He స్తోత్రం. is everything for us. ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు. Christ is sufficient for all of us. క్రీస్తు మనకందరికి చాలిన దేవుడండి. If Christ is not in us, క్రీస్తులు మనలో గనక లేకపోతే there is no hope at all. అసలు ఎటువంటి నిరీక్షణ ఉండదు. There is no hope at all. ఎటువంటి నిరీక్షణ They ఉండదు. are helpless in their lives. వారి జీవితంలో వారు నిస్సహాయులు అవుతారు. So through this lesson, కాబట్టి ఈ యొక్క యవనస్తుని జీవితంలో నుండి we need to understand the special priority in our lives. మన జీవితాలలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. Give the first priority for Jesus Christ alone. యేసు క్రీస్తు వారికి మాత్రమే నీ హృదయంలో ప్రథమ స్థానము నీవు. Jesus was not a teacher. యేసయ్య బోధకుడు కాదు. Is greater than the teacher. బోధకుని కన్నా కూడా అత్యున్నతమైన వాడు, గొప్పవాడు. He is an eminent personality. ఆయన ఎంతో ఉన్నతమైన సామర్థ్యము కలిగిన వాడు. There is no one like Jesus. యేసయ్య లాంటి వారు ఎవరు లేరండి. He is the savior. ఆయన లోక రక్షకుడు. He is the savior. ఆయన లోక రక్షకుడు. He loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. That's why the word of God says, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, God so loved the world, he sent his only begotten son, whosoever believeth in him should not perish, but an everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. To be perfect, పరిపూర్ణం అవ్వాలంటే there are certain things that are holding your life. నీ జీవితాన్ని కొన్ని విషయాలు వెనక్కి లాగుతూ So ఉంటుంటాయి. you need to examine this morning. ఈ ఉదయకాల సమయమందు నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. What is holding my life? ఏంటి నా జీవితాన్ని అలా లాగి పట్టుకుంటుంది? Because he was a rich man, ఈ యవనస్తుడు ధనవంతుడు, very rich man. చాలా చాలా ధనవంతుడు. He doesn't want to share his riches to the poor. తన యొక్క ధనాన్ని బీదలకి పంచిపెట్టాలనుకోవటం లేదు. So he was very sad, చాలా దుఃఖపడ్డాడు. very sad. చాలా చాలా దుఃఖపడ్డాడు. Sorrowfully went away. చాలా దుఃఖముతో వ్యసనాక్రాంతుడై తిరిగి వెళ్ళిపోయాడు. Verse 22. 22వ వచనము, But when the young man heard that saying, he went away sorrowfully,
for he had great possessions. అయితే ఆ యవ్వనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక అతడు దుఃఖపడి అక్కడ నుంచి వెళ్ళిపోయెను. Do you love riches? మీరు డబ్బుని, ఆస్తుల్ని, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారా? Love not the riches. ఈ యొక్క ఆస్తులను, ఐశ్వర్యాన్ని, డబ్బుని ప్రేమించొద్దండి. Today many people, నేటి దినాన అనేక మంది because the love of money, the love of money is the root of all the evils in their lives. ధనాకాంక్ష సమస్తమైన కీడులకు మూలమై ఉన్నది. You cannot love God and money also. డబ్బుని, దేవుని, సిరిని, దేవుణ్ణి ఒకేసారి ప్రేమించలేవు నీవు. Sometimes money dominates your life. కొన్నిసార్లు సిరి, ధనము నీ మీద నీవు ఆధిపత్యం చేస్తావు. It controls your life. నీ జీవితాన్ని ఆధీనపరుచుకుంటుంది. So let Christ control your life. క్రీస్తు మీ జీవితాన్ని ఆధీనపరచుకొననివ్వండి. Honor Jesus Christ in your life. నీ జీవితంలో యేసు క్రీస్తు వారిని ఘనపరచండి. Let Christ be the Lord of your life. క్రీస్తే మీ జీవితమునకు ప్రభువుగా ఉండును గాక. That's wonderful experience. అది అత్యంత అద్భుతమైన అనుభవము. And verse 23, 23వ వచనము. when Jesus said to his disciples, assuredly I say to you that it is hard for a rich man to enter into the kingdom of heaven. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములోనికి ప్రవేశించుట దుర్లభమని చెప్పాను. Very hard. చాలా చాలా కష్టం. That's why many people, అందుకే చాలా మంది they love riches, వాళ్ళ ఆస్తుల్ని, డబ్బుని ప్రేమిస్తుంటారు. they love the things of the world. లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తుంటుంటారు. Finally they lose the best privilege, the best place in life. వారి జీవితంలో గొప్ప ఆధిక్యత, అత్యంత ఉన్నతమైన స్థానాన్ని వారి జీవితంలో వారు కోల్పోతారు. I beseech all of you, మిమ్మల్ని అందరినీ నేను ప్రాధేయపడుచు ఉన్నాను. even young people, యవనస్తులను కూడా, elderly people, పెద్దవారిని కూడా, nothing should stop you to enter into God's kingdom. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఏది ఎన్నడూ మిమ్మల్ని ఆపకుండును గాక. When you come to Jesus, యేసయ్య యొద్దకు మీరు వచ్చినప్పుడు you must know what he is, ఆయన ఏమై ఉన్నాడో నీవు ఎరిగి ఉండాలి. and you must know what he can do in your life. ఆయన నీ జీవితంలో ఏం చేయగలడో ఎరిగి He ఉండాలి. can do anything, ఆయన ఏదైనా చేయగలడు, anything. ఏదైనా చేయగలడు. He can do wondrous things in life. నీ జీవితంలో అద్భుతమైన, అత్యద్భుతమైన కార్యములు చేయగలడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So surrender your life to Jesus. కాబట్టి మీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకోండి. Definitely God, he will give an eternal place for you. ఖచ్చితంగా దేవుడు మీకు నిత్య జీవమును, నిత్య రాజ్యములో స్థానమును ఆయన మీకు అనుగ్రహిస్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He that believeth in him should not perish. ఆయన యందు విశ్వాసముంచు వాడెన్నడూ నశింపడండి. He has given such an assurance, అటువంటి నిశ్చయితను ఆయన ఇచ్చాడు. a great assurance, గొప్ప నిశ్చయిత, a great hope, గొప్ప నిరీక్షణ కూడా, a lovely hope. సజీవమైన నిరీక్షణ. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's why Paul says, అందుకే పౌలు భక్తుడు అంటాడు, Christ in you is the hope of glory. కొలస్సీ పత్రిక 1:17 మీలో ఉన్న క్రీస్తే అన్య జనాంగానికి మహిమ నిరీక్షణకు ఆధారమై ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So don't deny him. కాబట్టి ఆయన నిరాకరించొద్దు, Don't refuse him. ఆయనను తిరస్కరించవద్దు. Surrender your life to Jesus Christ. యేసు క్రీస్తు వారికి మీ జీవితాన్ని అప్పగించుకోండి. And don't tell these foolish questions. ఇటువంటి బుద్ధిహీన ప్రశ్నలు ఆయనతో చెప్పవద్దు. Some people wise enough, but then they speak foolish things. కొంతమంది వాళ్ళు లోకంలో జ్ఞానవంతులుగా ఉంటారు, కానీ బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఉంటుంటారు. Must be very careful. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Christ is sufficient for all things. అన్నిటికీ క్రీస్తు మనకి సరిపోవును, చాలిన దేవుడు. Christ means క్రీస్తు అనగా Messiah, మెస్సయ్య, the king, రాజు, is a glorious king. మహిమగల రాజు. When he comes and dwells in us, ఆయన వచ్చి మనలో నివసించినప్పుడు it is totally sufficient in our lives. మన జీవితాలలో చాలిన దేవుడు అండి, అంతా సరిపోతుంది.
What's the first question? ఏంటండి ఆయన అడిగిన మొట్టమొదటి బుద్ధిహీనమైన ప్రశ్న? Good teacher. బోధకుడా, Good teacher. మంచి బోధకుడా. Second thing, రెండవది, what good thing I must do to enter into God's kingdom? దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి నేను ఏ మంచి కార్యము చేయాలి? You cannot do anything. మంచి కార్యాలు నువ్వేవి చేయలేవు. No one can do good things to enter into God's kingdom. మంచి కార్యాలు చేసి ఎవరు ఏ వ్యక్తి ఎన్నడూ దేవుని రాజ్యంలోనికి They ప్రవేశించలేరు. failed miserably. వారు ఘోరంగా విఫలమైపోయారు. Today, ఈ రోజున religious class of people, మతపరమైనటువంటి వ్యక్తులు they try to enter into God's kingdom. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని But they ప్రయత్నిస్తున్నారు. miserably failed in their life. కానీ వారి జీవితాల్లో వారు భయంకరంగా విఫలమైపోయారు. Christ is only the way towards the kingdom of God. దేవుని రాజ్యానికి ప్రవేశించడానికి చేరటానికి క్రీస్తు మాత్రమే మార్గమై ఉన్నారు. Religion is an endeavor of man seeking God. మతము అనగా మానవుడు దేవునిని వెదికే విధానాన్నే మతం అంటాము. So there are many ways. అనేకమైన మార్గాలు ఉన్నాయి. Oh, people, different people, they say this is the way, that's the way. భిన్నమైనటువంటి వారు పరలోక రాజ్యానికి చేరటానికి ఇదండి మార్గము, అదండి మార్గం అని చెప్పి చాలా చెబుతూ ఉంటుంటారు. But the way of the Lord. కానీ ప్రభువు మన కొరకు, మన యేసు క్రీస్తు వారే మన కొరకు ఏర్పరిచిన మార్గం. King David says, రాజైన దావీదు అంటాడు, though he was a king, ఆయన రాజైనప్పటికీ he says, అంటాడు, show me thy way. నీ మార్గమును నాకు చూపించుము, Teach me thy paths. నీ యొక్క మార్గమును నాకు బోధించుము. God revealed many things to him. అనేకమైన విషయాలు దావీదుకు దేవుడు బయలుపరిచాడండి. Though he was a king, రాజైనప్పటికీ his heart's desire తన హృదయపు ఆశ was a different, భిన్నమైనటువంటిది, very different. చాలా His భిన్నమైనటువంటిది. heart's desire he wants to fulfill God's will all the time. ఎల్లప్పుడూ అన్ని వేళలా దేవుని చిత్తమును నెరవేర్చాలన్నదే దావీదు హృదయ వాంఛ. Praise the Lord. దేవునికి స్తోత్రం. Some people, కొంతమంది they knew God's will, దేవుని చిత్తం వారు ఎరుగుదురు, they don't practice God's will. కానీ దేవుని చిత్తమును వారు అనుసరించరు. But కానీ David's desire, దావీదు ఆశ, I want to delight, I am delighted to do thy will, O God. ఓ దేవా నీ చిత్తమును చేయుటలో నేను ఆనందించువాడను అని అంటున్నాడు. I request all the young people, యవనస్తులందరినీ నేను విన్నవించుకుంటున్నాను, let this strong desire be in your life. ఇటువంటి బలమైన ఆశ కోరిక మీ జీవితాలలో కూడా ఉండును గాక. Let the law of the Lord be in your soul. నీ యొక్క ప్రాణంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యము నిలిచి ఉండును గాక. So if Christ rules your family, మీ కుటుంబాన్ని క్రీస్తు ఏలినట్లయితే, if Christ is the head of your family, క్రీస్తు మీ కుటుంబమునకు అధిపతి, శిరస్సు అయితే, and he takes care of you, ఆయనే సమస్తం చూసుకుంటాడు. he leads you, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, he guides you, ఆయన మిమ్మల్ని మార్గనిర్దేశకం he will never చేస్తాడు. leave you, ఆయన నిన్నెన్నడూ విడువడు, he will never forsake you. నిన్నెన్నడూ ఎడబాయడు. He is perfect. ఆయన పరిపూర్ణుడండి. There is no one in this world. లోకములో ఇంకెవరూ లేరు. He is the perfect one. ఆయనే పరిపూర్ణుడు. And if you can follow him, నీవు ఆయనను వెంబడించగలిగితే you can reach unto the perfection in life. జీవితంలో పరిపూర్ణతకు నువ్వు చేరుకుంటావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. So third question, మూడవ ప్రశ్న, what do I lack? నా జీవితంలో ఏం కొదువు ఉంది నాకు? Never speak such foolish questions. అటువంటి బుద్ధిహీనమైన ప్రశ్నలు ఎన్నడూ పలకవద్దు. There is lacking. ఇంకా కొరతున్నది. David says, దావీదు అంటాడు, the Lord is my shepherd. యెహోవా నా కాపరి, Because he is my shepherd, I have no lacking at all. ఆయన నా కాపరి కాబట్టి నా జీవితంలో నాకు ఎటువంటి లేమి లేదు. No wants in my life. నా జీవితంలో ఎటువంటి లేమి లేదు. He is sufficient for me. ఆయన నాకు సరిపోయిన దేవుడండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Come to the blessed experience. ధన్యకరమైన అనుభవంలోనికి రండి. Come to the knowledge, perfect knowledge of Jesus. యేసు క్రీస్తు వారిని గురించిన పరిపూర్ణ జ్ఞానములోనికి రండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. And finally, అంతిమంగా, because he loved the riches
ఐశ్వర్యమును, సిరి సంపదలను, డబ్బుని, ఆస్తిని తాను ప్రేమించాడు కాబట్టి doesn't want to follow Jesus. యేసయ్యను వెంబడించాలనుకోలేదు. If he knew that who is the one who is asking me to follow, తనని వెంబడించమని అడిగినటువంటి వ్యక్తి ఎవరో అన్న విషయం గనక నిజంగా అతనికి తెలిస్తే he would have just followed Jesus. మొత్తం అమ్మి బీదలకి ఇచ్చేసి వెంబడించి ఉండేవాడు. I don't know, after some time, అయితే మరేమైందో తెలియదు కానీ కొంతకాలం తర్వాత there must be a wonderful transformation in his life. తన జీవితంలో అద్భుతమైనటువంటి రూపాంతరీకరణ జరిగిందండి. One day ఒక రోజున he came to the apostles అపోస్తుల దగ్గరికి వచ్చాడు. and he sold all his riches. తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా అమ్మేశాడు. The real block in his life, తన జీవితంలో నిజమైన అడ్డుబండగా ఏదైతే ఉందో he sold all his riches, తన ఐశ్వర్యం అంతటిని కూడా అమ్మేశాడు. brought them వాటిని తీసుకొచ్చి and kept them at the feet of apostles. అపోస్తుల పాదాల యొద్ద పెట్టారండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. That's a glorious experience. మహిమగల అనుభవం అది జీవితంలో. Praise the Lord. దేవునికి స్తోత్రం. Not only to enjoy the riches in our lives, మన జీవితంలో ఐశ్వర్యములు అనుభవించడం మాత్రమే కాదండి, they don't want to share to the poor people. చాలా మంది వారికి ఉన్నటువంటి వాటిని బీదలకి పంచుకోవాలని అనుకోరు. They will watch the poor, బీదలను చూస్తూ ఉంటుంటారు, but they don't have any concern towards the poor people. పేదవారి పట్ల ఎటువంటి దయ, కనికరం, జాలి ఉండదండి. So this morning, కాబట్టి ఉదయకాలం love him. ఆయనను, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. Love Jesus. యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. Don't love the things of the world. లోక సంబంధమైన వాటిని ప్రేమించవద్దు. They shall perish. అవి నశించిపోతాయి. They shall perish. అవి నశించిపోతాయి, But they will never perish. కానీ నువ్వెన్నడూ నశించిపోవు. Your spirit, soul, and body shall be preserved if you follow Jesus Christ in your life. నీ జీవితంలో యేసు క్రీస్తు వారిని వెంబడించినట్లయితే నీ ప్రాణము, నీ శరీరము, నీ ఆత్మ భద్రపరచబడుతుంది. Praise the Lord. దేవునికి You స్తోత్రం. shall be a best example for all other people. నీవు అనేక మందికి ఉత్తమమైనటువంటి మాదిరిగా ఉంటావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. You can follow him మనం ఆయనను వెంబడించవచ్చు all the days of your life. నీ జీవిత దినములు ఎందంతటను. Praise the Lord. దేవునికి One స్తోత్రం. day, ఒక రోజున one young lady, ఒక యవనస్తురాలు, she was blind, గుడ్డిది ఆమె. and his brother called me. ఆమె సోదరుడు నన్ను పిలిచాడు. Will you please pray for my sister? దయచేసి మీరు మా సోదరి కోసం ప్రార్థన చేస్తారా? She was a very rich lady. చాలా ధనవంతురాలైన అమ్మాయి. His brother also is in high position. తన సోదరుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడే. I went. నేను వెళ్ళాను, I knocked the door, తలుపు తట్టాను. and she came down and opened the door. ఆమె వచ్చి తలుపు తీసింది. And she took me to the first floor. పై అంతస్తులోనికి, మొదటి అంతస్తులోనికి నన్ను తీసుకుని వెళ్ళింది. I was sitting there. నేను అక్కడ కూర్చొని ఉన్నాను. I was waiting that this blind sister would come. తన గుడ్డి సోదరి వస్తది ఇంకా అని చెప్పని ఎదురు చూస్తా ఉన్నాను. And she came. వచ్చింది. I said, how come you came down and opened the door for me? నేను ప్రశ్నించాను, అడిగాను, మెట్లు దిగి వచ్చి మరి తలుపు ఎలా తీయగలిగావు, నువ్వు గుడ్డిదానివి కదా అని. She said, ఆమె అన్నది, brother, సోదరుడా, yes, I was born blind. నేను పుట్టు గుడ్డి దానిని. And my brother, he was in Germany. నా సోదరుడు జర్మనీలో ఉన్నాడు. He said, come sister, ఆయన అన్నాడు, సోదరి రా, we'll do something. ఏదో ఒకటి నీ కోసం చేస్తాం. And another brother is Great Britain. ఇంకొక అతనేమో గ్రేట్ బ్రిటన్ లో ఉన్నాడు. Please come to us. మా దగ్గరికి రా, We'll do something for you. నీ కోసం ఏదైనా చేస్తాము. She said, ఆమె అన్నది, no, లేదు, I do not want to go to my brothers and receive sight to my blind eyes. నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా కళ్ళకి కళ్ళు తెప్పించుకోవాలనుకోవట్లేదు. She said, ఆమె అన్నది, she started singing a song. పాట పాడటం మొదలు పెట్టింది. Wherever he leads me, ఆయన నన్ను ఎక్కడికి నడిపిస్తే I'll go. అక్కడికి వెళతాను. Wherever he leads me, ఆయన ఎక్కడికి నడిపిస్తే I will follow him. ఆయనను వెంబడిస్తాను నేను. Through the valleys, అది లోయలైనా, through the mountains, అవి పర్వతాలైనా, through all means, ఎక్కడికైనా సరే I will follow him. నేను ఆయనను వెంబడిస్తాను. On that day, ఆ దినాన I cried like anything.
ఆ దిన నేను ఎంతగానో ఏడ్చానండి. What a desire in her life. ఆమె జీవితంలో ఎంత గొప్ప ఆశ. I will follow him. నేను ఆయనను వెంబడిస్తాను. Wherever he leads me, ఆయన ఎక్కడికి నడిపిస్తే I will follow him. అక్కడికి నేను వెంబడిస్తాను. This morning, ఈ ఉదయకాలం I beseech people. మిమ్మల్ని అందరినీ నేను ప్రాధేయపడుతున్నాను. I beseech one thing. ఒక విషయంలో ప్రాధేయపడుతున్నాను. Love him more. ఆయనను ఎక్కువగా ప్రేమించండి. I used to tell Jesus, నేను యేసయ్యతో అంటుంటాను, Jesus, యేసయ్యా, I need you more than anything in life. జీవితంలో మరి దేనికన్నా అన్నిటికన్నా ఎక్కువగా నువ్వే కావాలి. More than anything in life. జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా నీవే కావాలయ్యా. I will follow you. నేను నిన్ను వెంబడిస్తాను. So don't be like this young fellow. కాబట్టి ఈ ధనవంతుడైన యవనస్తుని వలె ఉండవద్దు. Oh, he went away sorrowful in his life. తన జీవితంలో దుఃఖాక్రాంతుడై వెళ్ళిపోయాడు. He missed a great opportunity in his life. యేసయ్యను వెంబడించే గొప్ప సదవకాశాన్ని కోల్పోయాడండి. No one should miss this opportunity. ఈ సదవకాశాన్ని ఎవరు కోల్పోకూడదు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Amen. Thank you so much, Uncle. We are blessed by your message as always. Thank you so much, Uncle. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అంకుల్. మరి తెల్లవారే లేచి రెడీ అవటం అంటే ప్రేయర్లో ఉంటారు మీరు, కానీ అంకుల్ గురించి అందరికీ తెలుసు, కానీ మరి సభా మర్యాద కొరకు ఒకటి చెప్తున్నాను. మరి అంకుల్ ఏజ్ కూడా చూస్తే ఆశ్చర్యం వేస్తాడు. మరి మనందరికంటే, మనలో అనేక మంది కంటే ఆయన ఎక్కువగా యాక్టివిటీస్ పరిచర్యలో ఉన్నారు, మనందరికీ తెలుసు. మరి ఈ మధ్యలోనే మేము 3వ అంతస్తులో ఉంటాం, మాకు లిఫ్ట్ ఉండదు. మరి మా నైబర్స్ జిఎస్ఎస్ ప్రసాద్ గారి ఇంట్లో మరి ఒక ఫంక్షన్ జరిగినప్పుడు అంకుల్ మెట్లెక్కి వచ్చారు పైకి, మళ్ళీ మెట్లు దిగి వెళ్ళారు. ఈజ్ ఇన్ ఎర్లీ 80s. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. మరి యేసు క్రీస్తు గురించి తన సొంత అనుభవంలో నుంచి మరి ఒకసారి ఆ ప్యూర్ వర్డ్ మనకు అందించారు. థ్యాంక్ యూ అంకుల్. మరి అదే సమయంలో ఐ వాంట్ టు థ్యాంక్ పాస్టర్ జీవన్ కుమార్ గారు ఫర్ ఆయన పాపం ఉదయాన్నే ఆయన ప్లేస్ నుంచి అంకుల్ ఉంటున్న ప్లేస్కి వెళ్ళి అంకుల్కి ఈ ఆన్లైన్ అరేంజ్మెంట్స్ అని చేసి, అంతేకాకుండా ట్రాన్స్లేషన్ కూడా చేసినందుకు మీకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పాస్టర్ గారు. మరి ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తా ఉన్న విధంగా సురేష్ బాబు గారిని మరి పాస్టర్ పాల్ గారు ఇచ్చిన సందేశం యొక్క హైలైట్స్ మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓవర్ టు సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు ఇంటర్మీడియట్ బోర్డ్ మెంబర్ గా చేసి ఇటీవల రిటైర్ అయ్యారు, అనంతపురం నుంచి జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు నామమున శుభములు కలుగును గాక. ఈ ఉదయకాలం డాక్టర్ ఎంఏ పాల్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని, బలమైన దేవుని వాక్యాన్ని వినటం నాకు చాలా ఆశీర్వాదకరం అని నాకు అనిపిస్తుంది. విన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే ఫీల్ అవుతుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వాక్య భాగంలో ఒక ధనవంతుడైన యువకుడు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న సంధించి దాని జవాబు తెలుసుకొని కూడా దాన్ని అమలు పరచలేకుండా వెళ్ళిపోవటాన్ని మనం చాలా ట్రాజిక్ ఎండింగ్ గా ఇక్కడ చూడగలమని దైవజనుడు మనతో చెప్పారు. ఒక యవనస్తుడు, తెలివైన వాడు, ధనమున్నవాడు, బాల్యం నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నవాడు, పరలోకంలోకి చేరాలనే కోరిక బలంగా ఉన్నవాడు, సరైన వ్యక్తినే కలుసుకున్నాడు, సరైన జవాబే తెలుసుకున్నాడు, అయితే దాన్ని అమలు పరచలేకుండా వెళ్ళిపోయాడు. ఇటువంటి వారితో చాలా కష్టం అని చెప్తున్నారు దైవజనులు. కారణం ఏంటంటే ఏది కొదవగా ఉందో జీవితంలో దాన్ని తెలుసుకోలేకపోయాడు. క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎంత సంపద కలిగి ఉన్నా, ఇహలోకంలో ఎన్ని ఆస్తిపాస్తులున్నా వాటన్నిటికీ ప్రయోజనం లేదని చెప్తున్నారు. వాటిని బట్టి పరలోక ప్రవేశం లేదు. చాలా మంది లోకంలో ఈరోజు అనుకునే ఒక
తప్పుడు అభిప్రాయం ఏంటంటే వారు చేసే మంచి పనుల వలన, మత సాంప్రదాయాల పాటించటం వల్ల దేవుణ్ణి సంతోషపరుస్తాం అనుకుంటారు. కానీ దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకటం ద్వారా మాత్రమే, యేసు ప్రభుల వారిని అనుకరించటం ద్వారా మాత్రమే మనకు పరలోక రాజ్యం సంప్రాప్తిస్తుంది. తర్వాత మన జీవితంలో ఆయన ఒక మంచి ప్రశ్న అడిగారు. మన జీవితంలో స్పెషల్ ప్రయారిటీస్ ఏమున్నాయి? ఈ దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? యేసు ప్రభువును వెంబడించడానిక, ఇహలోక సంబంధమైన సంపదలు, ఆస్తిపాస్తులు, సుఖభోగాలను మనం వెంబడిస్తున్నామా? దీనిని బట్టి, ఈ లోకంలో మనం తీసుకునే ఈ నిర్ణయాన్ని బట్టి పరలోకంలో మనం పొందబోయే సంపదలు ఆధారపడి ఉంటాయి. యేసు ప్రభువును మన జీవితంలో కంట్రోల్ చేయటానికి ఆయనకు మనము అనుమతించాలని చెప్తున్నాడు. తర్వాత రిలీజియస్ మైండెడ్ పీపుల్ విల్ నెవర్ సాటిస్ఫై ది గాడ్. మత సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు దేవునిని సంతోషపరచలేరు అనే విషయాన్ని అయ్యగారు మనతో మాట్లాడుతున్నారు. అన్ని వేళల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని కోరికను మన జీవితం ద్వారా మనము అమలు పరచడం ద్వారా దేవుణ్ణి మనము సంతోషపరచమై ఉంటాం. తర్వాత ఎంత సంపద కలిగి ఉన్నా పేదలతో దానిని పంచుకోలేకపోతే అంతకు మించిన దారిద్ర్యం తోటి లేదని చెప్తున్నారు. కాబట్టి సంపద కలిగి ఉండటం యొక్క ప్రధానమైన ఉద్దేశం, దేవుడు మనకు సంపద ఇచ్చిన ప్రధానమైన ఉద్దేశం దానిని ఇతరులతో కలిసి పంచుకోవటమే. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా మన జీవితంలో యేసు ప్రభుల వారిని మనము ఎక్కువగా కోరుకోవటం వల్ల మనము మన జీవితంలో శాంతి సమాధానాలను ఈ లోకంలో పొందుతాం. మరణం తర్వాత పరలోకాన్ని కూడా మనము పొందగలుగుతాం. కాబట్టి ఈ గొప్ప సదవకాశాన్ని పోగొట్టుకోవద్దనే ఒక గొప్ప ఛాలెంజింగ్ వర్డ్ ద్వారా అయ్యగారు మనల్ని హెచ్చరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రెవరెండ్ ఎంఏ పాల్ గారు. మీ వాక్య సందేశం వల్ల మేమెంతో ఈరోజు ఆశీర్వదించబడ్డాం. థ్యాంక్ యూ బాబీ గారు. ఓవర్ టు బాబీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బెల్లం సురేష్ బాబు గారు ఫ్రమ్ అనంతపూర్ అండి, మంచి క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. మరి క్లోజ్ చేసుకుందాం. ప్రదీప్ అన్న ఈరోజు జాయిన్ అవ్వలేకపోయారు. మనందరికీ తెలిసినట్లుగా ఆయన ట్రాన్స్లేషన్ మినిస్ట్రీ చేస్తూ ఉన్నారు. వారు నిన్న లేట్ నైట్ వరకు కూడా ట్రాన్స్లేషన్ చేస్తూ ఆయనకి కొంత రెస్ట్ అవసరమై ఈరోజు జాయిన్ అవ్వలేకపోయారు. కనుక ప్రేయర్ పాయింట్స్ నేను చదువుతానండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు మరి ప్రార్థన, వారి ఆశీర్వాదంతో మనం క్లోజ్ చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ రాబర్ట్ జేమ్స్ గారు టు క్లోజ్ ఇన్ ప్రేయర్, లార్డ్స్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. ప్రేయర్ పాయింట్స్ నేను ఒకసారి చదువుతాను పాస్టర్ గారు. కృష్ణయ్య గారు మనకి వాక్య సందేశం ఇచ్చారు గతంలో. ఎం కృష్ణయ్య గారు మరి వారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారండి. వారికి బ్రెయిన్ లోని చిన్న అస్వస్థత వల్ల రికవర్ అవుతున్నారు, కానీ స్లోగా రికవరీ ఉంది. ప్రార్థన చేద్దామని వారు కోరారండి. అలాగే శాంతి సుధాకర్ మొండితోక, వారు కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత రికవర్ అవుతున్నారు. శాంతి సుధాకర్ మొండితోక, వారి గురించి కూడా ప్రార్థన చేద్దామండి. అలాగే శ్యామల ఆశీర్వాద్ గారు, శ్యామల ఆశీర్వాద్ గారి యొక్క భర్త గారి గురించి మనం ప్రార్థన చేయాలండి. ఆశీర్వాద్ గారు, వారు క్యాన్సర్ 4th స్టేజ్ సఫర్ అవుతున్నారు. నిన్న మొన్న భరించలేనంత పెయిన్ వల్ల ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వటం అయింది. ఎంత పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా తగ్గటం లేదట, పెయిన్ అన్బేరబుల్ పెయిన్ అంట. ఆశీర్వాద్ గారు ఆయన పేరు. దయచేసి వారి రక్షణ గురించి, స్వస్థత గురించి ప్రార్థన చేయమని కోరారండి. అలాగే కొమ్మానపల్లి ఎస్తేర్ గారు మన మధ్యలో అనేక సార్లు వాక్య పరిచయం చేశారు గతంలో. ఆ యవనస్తురాలు మరి థ్రోట్ సంబంధించిన ఒక చిన్న క్యాన్సర్ లాంటి పరిస్థితి, అక్కడ సర్జరీ చేశారు. పోస్ట్ సర్జరీ యొక్క కాంప్లికేషన్స్ విషయంలో మనం ప్రార్థన చేయాలని కోరారండి. అలాగే మరియమ్మ గారు, జీవానంద కుమారి యొక్క తల్లి గారు, మరి స్టవ్ దగ్గర ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అవటం, వారికి కాలిన గాయాలతో ఆ వృద్ధురాలు, చాలా ఏజ్ ఉంది మరియమ్మ గారికి, వారు కోలుకుంటున్నారు. కంప్లీట్ స్వస్థత కొరకు ప్రార్థించండి.
రేపటి దినమున రూపా సుహాసిని సిస్టర్ గారు వాక్య పరిచయం చేస్తారు. గమనించండి. యాక్చువల్గా బ్రాడ్కాస్ట్ లిస్ట్ పోయిందండి. మా వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ డిలీట్ అయిపోయింది. మొన్న వాట్సాప్ ప్రాబ్లం, గ్లోబల్ గా వాట్సాప్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఒకటి డిలీట్ అయిపోయింది. సో అందువల్ల ఇండివిజువల్ గా మెసేజెస్ వెళ్ళటం లేదు. ఈ రోజు తయారు చేసేస్తామండి. గ్రూప్ లో చూసిన వారే చూసుకోగలుగుతున్నారు, ఇండివిజువల్ గా వెళ్ళలేకపోతుంది. ఈరోజు చేసేస్తామండి. గమనించండి. మరి మన గ్రూప్ యొక్క మెయిన్ ఉద్దేశం మనము ప్రభువులో తిరిగి ఉజ్జీవింపబడాలని. దయచేసి ప్రార్థన చేద్దాం. ఓవర్ టు రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియ దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మీ దాసుడు ఎంఏపాల్ గారి ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ యొక్క యవనస్తుడు, అధికారి, ధనవంతుడు మంచి కోరికతోనే వచ్చి ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువే సఫిషియెంట్ ఆయన రాజ్యానికి వెళ్ళడానికి. నా మంచి పనులు కాదు ఆయన తెలుసుకోలేకపోయినాడు. అలాగనే ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు ఆయన. నీ స్థానంలో ధనము నుంచుకున్నాడు. దాని కొరకు తాను దొక్కుపడి వెళ్ళిపోవచ్చు. మా యొక్క క్రైస్తవ లోకంలో కూడా ఎంతో మంది యవ్వనస్తులు నీ స్థానములో దేనిను ప్రేమించి చివరికి నీ రాజ్యాన్ని పొందలేకపోతున్న పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి నాయన అనేక మంది యవ్వనస్తులనేమి పెద్దవారనేమి రక్షించమని, ఈ రాజ్యమును వెతికే వారుగా అనుదినము పాల్గొంటూ వాక్యమును వింటున్న మరి కనెక్షన్ ప్రాబ్లం వచ్చిందండి, క్షమించండి. మన మధ్యలో రెవరెండ్ బొంత మోసెస్ గారు ఉన్నట్లయితే దయచేసి ప్రేయర్ కంటిన్యూ చేయవలసిన కోరుచున్నాను. రెవరెండ్ బొంత మోసెస్ గారు అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి ప్రేయర్ కంటిన్యూ చేయవలసిన కోరుచున్నానండి. మరి రాబర్ట్ జేమ్స్ గారి కనెక్షన్, వి లాస్ట్ ద కనెక్షన్ అండి. రెవరెండ్ బొంత మోసెస్ గారు ఒకవేళ అందుబాటులో, పర్లేదు బ్రదర్, వీడియో ఆన్ చేసుకోకపోయినా పర్లేదు, చేయండి బ్రదర్. నాకు మ్యూట్ అవుట్. ఓకే ఓకే, ఇప్పుడు వస్తుందండి. కీడువైన తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవా, పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఇంతవరకు మా ప్రియుల ద్వారా మీరు మాట్లాడారు
ప్రభా అనేక విషయాలు ప్రభా మరి ఆ యవనస్తుడు చక్కని కోరికతో ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ప్రభా మరి ప్రభు కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల తండ్రి తన యొక్క ఐశ్వర్యాన్ని ప్రభా మరి పరలోక భాగ్యాన్ని కోల్పోయాడు. ప్రభా అటువంటి జీవితం తండ్రి మరి అనేక మంది లోకంలో జీవిస్తూ ఉన్నారు. ప్రభు కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ప్రభా మరి వారి యొక్క నిజ స్థితిని ప్రభా కోల్పోతూ ఉన్నారు. కృప చూపించండి, సహాయం చేయండి నాయన. ఇంతవరకు ఈ జూమ్ మీటింగ్ లో ఉండి వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. మీరే తండ్రి మరి ఈ జూమ్ మీటింగ్ లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నారు. మా ప్రార్థనలు మీరు వింటున్నారు, అనేక మందిని స్వస్థపరుస్తున్నారు. ప్రభువా మరి ఈ దినం కూడా తండ్రి మరి ప్రార్థన రిక్వెస్టులన్నీ ప్రభా మరి మీ వైపు మా చేతులు ఎత్తుతున్నాం, సహాయం చేయండి ప్రభా. మరి జీవానంద కుమార్ గారి తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మా సహోదరి బండితోక మా సిస్టర్ గారు శాంతి సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా మరి డాక్టర్ ప్రవీణ్ గారికి తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జయకరంగా జరిగించారు. అందును బట్టి మీకు వేలుకొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకా తండ్రి మరి మా ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్కరి కొరకు మా గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. వారి అవస్థలో మీరు ఉండండి ప్రభా. మరి ప్రతి విషయాలలో ప్రభా మీ సహాయాన్ని అర్థిస్తున్నా. ప్రాతకాలంలో తండ్రి కొంత సమయం మీతో గడపడానికి ప్రభా, మరి మీ యొక్క మాటలు వినడానికి ప్రభా, మరి మా అవసరతలు మీతో చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకు వేలుకొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. స్వస్థ అవసరమైన ప్రతి ఒక్కరికి మీరు స్వస్థ అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనుమని ప్రభా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న బాబీ రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలతో నింపండి ప్రభా. ఈ విధంగా తండ్రి ప్రతిదినం మిమ్మల్ని సంధిస్తూ మీ నుండి హెచ్చరించబడుతూ మీ దీవెనలు పొందుకోవడానికి మా ఒక్కొక్కరికి కృప చూపించమని ప్రియ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చు. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మనల్ని క్షమించండి. మనుషుల్లోని తేకాకి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి ఒక్కరికి, అలాగే కార్యక్రమాన్ని నడుపుతున్న కోర్ కమిటీ మెంబర్స్ కి, వాక్యాన్ని ప్రకటించిన ఎంఏ పాల్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. థ్యాంక్ యూ పాష్ గారు, రెవరెండ్ బొంత మోజెస్ గారు, పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు. సారీ అండి, ఏం పర్వాలేదండి, కనెక్షన్ డాక్టర్స్ హౌస్ హియర్ లాస్ట్ వీక్ ఇంటర్నెట్ కనెక్షన్. సారీ అండి, ఏం పర్వాలేదు పాష్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. అందరికీ వందనాలండి. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. రూపా సుహాసిని గారు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేద్దాం. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్.